హలో ఆల్, నేను మీ రచనా సింగ్ వరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వంలో మొత్తానికి క్యాబినెట్ ఎక్స్టెన్షన్ అయితే 3 మంత్రులది జరిగింది. ఇంకా 3 మంత్రులకి ఆ ఖాళీ అయితే ఉండిపోయింది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు జరిగినటువంటి ఒక కీలక మార్పు, ఒక చరిత్రను సృష్టించే సంఘటనగానే మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఈ 10 ఏళ్లలో లేకపోతే అంతకుముందు కూడా చూసుకుంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో ఎక్కువ మంది రెడ్లుండడం అన్నది సాధారణంగా కనిపించే అంశం. ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 7 రెడ్లైనటువంటి మినిస్టర్సే ఉన్నారు. ఈవెన్ కేసీఆర్ కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి అలాగే మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళని తీసుకుంటే వాళ్ళ కోట చాలా తక్కువ ఉండేది. చాలా నెగ్లిజిబుల్ గా ఉండేది. అలాంటిది ఈ రోజు 3 మినిస్టర్స్, 2 ఎస్సీలకి, 1 బీసీకి ఇవ్వడం అన్నది కొంత రివల్యూషనరీ మార్పుగానే చూడొచ్చు. అప్పటికే రేవంత్ రెడ్డి రెడ్డిస్ కి ఇది ఇప్పించడానికి చాలా ట్రై చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇది ఓవరాల్ గా తెలంగాణ హిస్టరీ చూసుకుంటే ఈ పర్సంటేజ్ పెరగడం అనేది ఒక హిస్టారికల్ మార్పు. ఇంకొకటి, మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ పొలిటికల్ ప్రొఫైల్ ఇలా మారబోతుందా? ఎందుకంటే రీసెంట్ గా మనం రేవంత్ రెడ్డి కమెంట్స్ చూసుకుంటే ఆయన కాంగ్రెస్ సీఎం లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. పహల్గామ్ అయినప్పుడు కూడా బీజేపీకి ఫేవరబుల్ గా మాట్లాడారు. నా స్కూల్ బీజేపీ, నా కాలేజ్ టీడీపీ, నా ఉద్యోగం రాహుల్ దగ్గర అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆయన ఇంకా కూడా ఆ ప్రీవియస్ పార్టీస్ ని డిజోన్ కూడా చేసుకున్నటువంటి అట్మాస్ఫియర్ కనబడట్లేదు. సో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల, ఈ నేపథ్యం వల్ల, లేకపోతే ఇటువంటి ప్రవర్తన వల్ల అధిష్టానం ఇలా రేవంత్ రెడ్డి ప్రాబల్యాన్ని, ఓవరాల్ గా రెడ్డిస్ ప్రాబల్యాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుందా? ఇది తెలంగాణ రాజకీయాలను ఎలా మార్చబోతుంది? ఇది ఓవరాల్ గా రేవంత్ రెడ్డిని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి మాలిక్ గారు ఎకనామిక్స్ ప్రొఫెసర్, అలాగే బహుజన్ యాక్టివిస్ట్ గా ఉన్నారు. నరేంద్ర గారు సీనియర్ అండ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సో ముందు మాలిక్ గారు, మీతో మొదలు పెడతాం. మీరు చెప్పండి, ఇప్పటి వరకు మీరు బహుజన్ యాక్టివిజం చాలా వరకు అన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పటి వరకు ఎవరికి కూడా రిప్రజెంటేషన్ ఎక్కువగా లేదు. ఇప్పుడు చూసుకుంటే రెడ్డిస్ 4 మెంబర్స్ ఉన్నారు రేవంత్ రెడ్డితో కలిపి. ఇప్పుడు 3 మెంబర్స్, మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే ఆల్మోస్ట్ 40% రెడ్డిస్ ఉంటే మిగిలిన వాళ్ళే 60% దాకా ఉన్నారు. ఈ ముగ్గురుని చూసుకుంటే మనం ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% అనుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కోట, ఎస్సీ, బీసీలు చూసుకుంటే ఈ మార్పును మీరు ఎలా చూస్తున్నారు? మీరు దాన్ని పెద్దగా మార్పుగా చూస్తున్నారు, కానీ నాకేమి పెద్ద మార్పు కనిపించట్లేదు. ఒక ఎస్సీల సంఖ్యలో మాత్రం వాళ్ళకు తగినంత ప్రాధాన్యం దక్కిందని చెప్పవచ్చు. ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ తీసుకున్నప్పుడు తగినంత ప్రాధాన్యం పాపులేషన్ పరంగా చూసినప్పుడు దక్కింది అని చెప్పవచ్చు. కానీ మీరు అన్నారు రెడ్ల సంఖ్య తక్కువగా ఉందని. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఎప్పుడు వచ్చానన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదన్నది ముఖ్యం. ఎంతమంది ఉన్నారని కాదు, వాళ్ళ దగ్గర ఎలాంటి పవర్ ఉందనేది ముఖ్యం. అది మీరు గమనించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన శాఖలు ఎలాగున్నాయి, రెడ్డిలకు ఇచ్చిన శాఖలు ఎలాగున్నాయి మీరు గమనిస్తే సరిపోద్ది. పవరు ఎంతమంది ఉన్నా ఎవరి చేతుల్లో ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సామాజిక న్యాయం చేస్తున్నాము, సామాజిక న్యాయం జరుగుతుంది అనే డైలాగులు కూడా చాలా వినిపిస్తున్నాయి. అది చాలా సామాజిక న్యాయం అనే పదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు వినియోగించడం అనేది చాలా హాస్యాస్పదం అండి. ఆ పార్టీల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలలో సామాజిక న్యాయము వాళ్ళు వినియోగించడం హాస్యాస్పదం. ఈ బహుజన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఆశించడం అది దురాశ అవుతుంది అంతే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలలో సామాజిక న్యాయం జరుగుతుంది అనుకోవడమే భ్రమ. ఎందుకు అంటే ఇప్పటికి కూడా చూడండి మీరు, రెడ్డిలు 4 అంటే దాదాపు ఒక 36% వరకు. వాళ్ళ జనాభాలో ఉన్న సంఖ్య ఎంత? 5% మించరు. బహుశా నాకు ఎగ్జాక్ట్లీ లెక్కలు తెలియవు, కానీ కొంత రఫ్ ఎస్టిమేషన్ ఎక్కడో చూశాను. ఇప్పుడు క్యాస్ట్ లెక్కలు వస్తే తేలిపోతుంది, కానీ మొన్న తేలిన దాంట్లో నేను చూడలేదు అది రెడ్డిల లెక్కలు. మిగతా బీసీలు వీళ్ళ జనాభా చూశాను. కానీ ఇక బీసీలు ఎంత, మొన్నటి వీళ్ళు చేసిన జనాభా లెక్కల ప్రకారమే హిందూ బీసీలే 48%. అందులో ముస్లిం బీసీలను 12% కలపాలి. అట్లా కలిపితే 60% వరకు బీసీలు అవుతారు అనే విధంగా వీళ్ళు చెప్పారు. 48% ఉంటే బీసీలకు ఉన్న మినిస్టర్ పదవులు ఎన్నండి? 3. ఆ 3 కూడా ఎలా ఉన్నాయో చూడండి. అదే ఇప్పుడు మీరు ఆధిపత్య కులాలను తీసుకుంటే
ఆధిపత్య కులాలను తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళను కులాల వారీగా లెక్కిస్తారు. బీసీలను తీసుకునేసరికి బీసీలు అందరినీ కలిపి 3 ఉన్నాయి అని అంటున్నారు. బీసీలలో సామాజిక పరంగా చాలా సంఖ్య ఉన్న క్యాస్ట్స్ చాలా ఉన్నాయి. ఆధిపత్య కులాలను తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధిపత్య కులాలన్నింటినీ కలపకుండా కులాన్ని బట్టి ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు ఒకటి ఇచ్చారు, ఓకే, వెలమలు ఉన్నారు ఒకటి ఇచ్చారు, కమ్మలు ఉన్నారు వాళ్ళకు ఒకటి ఇచ్చారు. ఇవి 3 ఆధిపత్య కులాలు. ఒక కోమటోళ్ళే మిస్ అయ్యారు పాపం, ఈ బనియా కులం ఒకటే మిస్ అయ్యి, మిగతా వాళ్ళందరూ ప్రాతినిధ్యం దక్కింది. రెడ్డిలకు దాదాపు 4 ఉన్నాయి. సో ఆధిపత్య కులాలకు 7 ఉన్నాయి. 15లో 7 ఆధిపత్య కులాలు. కానీ జనాభాలో వీళ్ళ శాతం ఎంత తెలుసా? 93% బీసీ ఎస్సీ ఎస్టీలు అయితే 7% మాత్రమే మొత్తం. కానీ వీళ్ళకి దక్కింది ఎంత ఇప్పుడు మంత్రులలో? దాదాపు 50%. ఇక మీరు దీన్ని సామాజిక న్యాయం అంటే ఇక సామాజిక న్యాయానికి అర్థాన్ని మార్చాల్సి వస్తుంది. అంటే ఇంతకు ఆఫ్ కోర్స్ ఒక్కటి ఏంటంటే ఎస్సీలను షెడ్యూల్డ్ క్యాస్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సరే పవర్ ఏమైనప్పటికీ ప్రొపోర్షనేట్ రిప్రజెంటేషన్ కంటే కొంచెం ఎక్కువనే దక్కింది. అది బహుశా లోకల్ ఎలక్షన్స్ లో రెడ్డి జనాభాను ఎస్సీ జనాభాను ఆధారంగా చేసుకొని మిగతా కొన్ని ఓట్లు సంపాదిస్తే ఈ లోకల్ ఎలక్షన్స్ను క్యాచ్ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉన్నట్టుంది. నేను ఒక కాంగ్రెస్ పార్టీని అనట్లేదండి ఇక్కడ, దయచేసి ఎవరన్నా పార్టీ పరంగా చూసినప్పటికి కూడా నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీని అనట్లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సోషల్ జస్టిస్ అనే ఓరియంటేషన్ వీళ్లకు మాటలకు వర్తిస్తుంది. అది లిప్ సర్వీస్ అండి, హార్ట్ఫుల్గా ఉండదు. అది అంటే హృదయపూర్వకంగా చెయ్యరు వీళ్ళు. అది ఆశించడం కూడా అత్యాశ అవుతుంది ఈ జనాలకి. అంతేకాదు ఈ చెప్పాను కదా బీసీల పరిస్థితి. బీసీల ఏ కులాలకు ఉన్నాయండి ఇప్పుడు రిప్రజెంటేషన్? కేవలం గౌడు, మొన్న ఇచ్చిన సురేఖ పద్మశాలి, తర్వాత మొన్న ఇచ్చిన ముదిరాజు, ఈ 3 కులాలు ఉన్నాయి. ఇంకా బలంగా ఈ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులు, యాదవులు, ఆ మాటకు వస్తే వెనుకబడ్డ ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళకైతే అసలు ఎమ్మెల్యే టికెట్లలో ప్రాధాన్యత లేదు. చాకలోళ్ళు, మంగళోళ్ళు, మేదరోళ్ళు, వీలాంటి వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్స్లలో ప్రాధాన్యత లేదు. ఒకవేళ పొరపాటున గెలిచినా మినిస్టర్ పదవి అయితే వాళ్ళకు ఆలోచన కూడా లేదు. ఒకసారి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒకసారి బీసీఏ చాకలి వర్గానికి ఇచ్చినట్టున్నారు, కానీ ఇక ఎప్పుడు కూడా చరిత్ర లేనే లేదు. అంతేకాదు ఇంకొక ప్రధానమైన యాంగిల్, సోషల్ జస్టిస్ అన్నప్పుడు సమాజం కదండి. సమాజంలో ముస్లింలు తెలంగాణలో ఎంత పర్సెంట్ ఉన్నారు? దాదాపు 12 నుంచి 14% ఉన్నారు. 12 నుంచి 14% ఉన్న ముస్లింలకి ఒక్క మంత్రి పదవి లేదు. దానికి చెప్పే కారణాలు అంతర్గతంగా షబీర్ అలీ వేరొళ్ళకి మంత్రి షబీర్ అలీ ఏమో ఎమ్మెల్యే ఓడిపోయాడు కనుక అతనికి ఇవ్వలేకపోతున్నారని, లేదంటే షబీర్ అలీ ఇక వేరొళ్ళకి ఇద్దామంటే షబీర్ అలీ అడ్డుకుంటున్నాడని, లేదంటే ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం కదా, పోనీ ఆ ఎమ్మెల్సీ కన్నా మినిస్టరు ఇద్దాము అని అనుకుంటే హైదరాబాదు బేస్గా ఎంఐఎం వేరోళ్ళు ఎదగడాన్ని సహించలేకపోతున్నదని రకరకాల ఏ కారణాలన్నా చెప్పొచ్చు. కానీ సెక్యులరిజం పాటపాడే కాంగ్రెస్ ముస్లిం వ్యక్తి మినిస్టర్ లేకుండా ఎలా ఉంటుందండి? అంటే మీరు సామాజిక న్యాయం అన్నప్పుడు సమాజం అంటే ఎస్సీలకు దక్కింది, నేను ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఎస్సీలకు దక్కాల్సింది. కానీ దాంతోనే సామాజిక న్యాయం జరిగింది అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంతేకాదు ఈ కేబినెట్లో ప్రాంతీయ అసమతుల్యం కూడా ప్రధానంగా ఉంది. ఇప్పుడు చూడండి, హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాద్ నుంచి అసలు రిప్రజెంటేషన్ లేదు. హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాద్ నుంచి రిప్రజెంటేషన్ లేదు. హైదరాబాద్, రంగారెడ్డిలో దాదాపు 40% తెలంగాణ జనాభా నివసిస్తుంది. తెలంగాణ మొత్తం జనాభాలో 40% జనాభా హైదరాబాద్, రంగారెడ్డిలో నివసిస్తుంది. హైదరాబాద్లో వీళ్ళకు అసలు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు, అది వేరే విషయం. రంగారెడ్డిలో గెలిచారు కదా, రంగారెడ్డి వాళ్ళకు కూడా ఎవరికి ఇవ్వలేదు. 40% జనాభాకు మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేదు. నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. అది సుదర్శన్ రెడ్డి గురించి ఏదో ప్రయత్నించాడని తెలిసింది, అధిష్టానం ఒప్పుకోలేదు అనేది కొందరు రాస్తున్నారు. అది వాళ్ళ అంతర్గతం. కానీ మనం బయటకు కనిపిస్తున్న చూస్తే మాత్రం నేను దీని సామాజిక న్యాయము లేదా సామాజిక సంతులితము, ప్రాంతీయ సంతులితంగా సమతుల్యంగా ఉంది అంటే నేను ఒప్పుకోను. ఆ మాటకు వస్తే బీఆర్ఎస్లో కూడా అది లేదు, బీజేపీలో కూడా అది లేదు. ఈ శక్తులు పాటికవి కూడగట్టుకొని వాళ్ళు సొంత ప్లాట్ఫామ్ మీద వస్తే తప్ప దీనికి పరిష్కారం లేదండి. అప్పటి వరకు సోషల్ జస్టిస్ను వీళ్ళ నుంచి ఆశించడం అనేది అడక్క తినే విధంగా ఉంటారు అంతే. ఈ మినిస్టర్లు అంతా కూడా జస్ట్ ఇంక్లూడింగ్ చెప్తున్నాను, ముస్లిమ్స్ విషయం వచ్చినప్పుడు కూడా మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ ఉండే, రెవెన్యూ మినిస్టర్ ఉండే, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. నాకు తెలిసి మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ను ట్రాన్స్ఫర్ చేసే పవర్ కూడా ఆయనకు లేదని. ఇట్లా ఉంటుంది. అంటే పదవి ఇస్తారు కానీ పవర్ మాత్రం
ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా వీళ్ళు జరుపుకుంటారు. ఒకవేళ మంచి పదవి ఇచ్చిన, అసలు మంచి పదవి ఇవ్వరు. ఈ మినిస్టర్లలో అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి శాఖనే లేదు. ఇప్పుడు నిన్న ఇచ్చిందంట. వివేక్ అంత చదువుకున్నాడు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చేయచ్చు కదా, ఏమవుతుండే? ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు ఆయనకి? క్రీడలంట, న్యాయశాఖనంట, ఇంకోటి. దానికి పెద్ద అంత ప్రాధాన్యతనే ఉండదు. అట్లా నేను అనేది ఏంటంటే, మిగతా ఇప్పుడు ప్రధానంగా బడ్జెట్ అంతా ఇరిగేషన్ వైపు పోతుంది. ఎవరిని పెట్టుకున్నారు? వాళ్ళు రెడ్డిని పెట్టుకున్నారు. రూరల్ డెవలప్మెంట్ పేరిట పోతుంది. ఎవరిని పెట్టుకున్నారు? ఆయన ఖమ్మం శ్రీనివాస్ రెడ్డిని పెట్టుకున్నారు. అంటే నేను చెప్పాను కదా ఒక డైలాగు, ఎప్పుడు వచ్చానన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదన్నట్టు ఎంతమంది ఉన్నారని కాదు, పవర్ ఎవరి చేతుల్లో ఉంది అనేది ముఖ్యం. దాని ఆధారంగా సోషల్ జస్టిస్ ఎస్టిమేట్ చేయాలి. ఐ డోంట్ థింక్ ఎక్స్పెక్టే చేయను. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తేనే నేను ఎందుకు నిరాశ కూడా పడలేదు. ఓకే, థ్యాంక్ యూ మాలిక్ గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. మాలిక్ గారు రిప్రజెంటేషన్ పరంగా రెడ్డిస్ తగ్గి వీళ్ళు కనిపిస్తున్నా సరే అది ఊరికే నామ మాత్రమే తప్ప వారికి ఏం పవర్ ఉండదు. పవర్ అంతా కూడా ఇప్పటికీ రెడ్డిస్ వీళ్ళ ప్రాబల్యమే ఎక్కువ ఉంది అన్నారు. కానీ కనిపించే చిత్రం అట్లీస్ట్ రిప్రజెంటేషన్ పరంగా ఈ రోజు అనౌన్స్మెంట్ నిన్న నైట్ చేసినప్పుడు కూడా కొంత కనిపిస్తా ఉంది. రెడ్డిస్ 4 మెంబర్స్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం అయినా కూడా ఇవాళ రాజకీయమైనటువంటి కంపల్షన్స్, ఒత్తిళ్లు మేరకు ప్రభుత్వాలు కానీ మంత్రివర్గాలు కానీ ఉంటాయి. వాటికి ఆధారంగానే ఉంటాయి. పొలిటికల్ ఇన్కరెక్ట్ అంటారు. అసలు ముఖ్యమంత్రికి తన మంత్రివర్గంలో తను ఎంచుకునేటువంటి స్వేచ్ఛ లేదని మనం వింటున్నాం. ఆయన ఢిల్లీ వెళ్ళి పడిగాపులు కాసి మంత్రివర్గంలో తను అనుకున్న పేర్లు రాలేదని, తనకి ఇష్టమైన వాళ్ళు రాలేదని, ముఖ్యమంత్రి అభిష్టాన్ని కాదనే విస్తరణ జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. చివరికి మంత్రులుగా శాఖల కేటాయింపులో కూడా ముఖ్యమంత్రికి లేదని. అసలు రిమోట్ కంట్రోల్ అనేది ఎక్కడుంది, ఎవరు చేస్తున్నారు అనేది అది వేరే విషయం. ఇవాళ జాతీయ పార్టీల్లో సాధారణంగా జరుగుతుంది. ప్రాంతీయ పార్టీల్లో కూడా ఎవరో కుటుంబమో ఇద్దరు వ్యక్తులు పెత్తనం మీద జరుగుతున్నాయి. కాబట్టి సోషల్ జస్టిస్ అనేది అది విధానపరంగా ప్రభుత్వం పనితీరులో ప్రతిబింబించాలి. కానీ కాస్మాటిక్ గా కొంచెం ప్రాతినిధ్యం ఇవ్వటం వల్ల, ఒక దళితుల మంత్రి పదవి ముఖ్యమంత్రి ఇవ్వడం వల్ల దళితులకి ఇది ఉద్ధరిస్తారని కానీ, లేకపోతే ఈ కులాల సమతూకంలో మంత్రి పదవులు ఇవ్వటం అనేది కేవలం అది ఎలక్ట్రల్ పాలిటిక్స్ దృష్టిలో ఉంచుకుని చేస్తుందే తప్ప నిజంగా ఆ ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీ కానీ విధానాలని అది రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు గతంలో ఎప్పుడు కనిపించలేదు, ఇప్పుడు కూడా కనిపించే అవకాశం లేదు. కాబట్టి వివేక్ గారికి పనికిరాని మంత్రి పదవి ఇచ్చారంటున్నారు. ఆయన మైన్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అసలు తన వదులుకోవడానికి అసలు ఏ మాత్రం కూడా ఇష్టపడిన పరిస్థితుల్లో బలవంతంగా మెడలు వంచి మైన్స్ వివేక్ గారికి ఇప్పించారు. ఇవాళ ప్రభుత్వాల్లో మైన్స్ అనేది ఒక కీలకమైనటువంటి ధనార్జనకు సంబంధించిన పోర్ట్ఫోలియోగా ఉంది అది ఇవాళ. కాబట్టి అది పోర్ట్ఫోలియో అనేది చాలా మంది పోర్ట్ఫోలియోలు అనేది వాళ్ళ యొక్క క్యాబినెట్ ఏదైనా కూడా ముఖ్యమంత్రి తలుచుకుంటే మంత్రులకు ఎలా ఒక్క ఫైల్ కూడా వెళ్లకుండా చూడవచ్చు. కానీ ఆ యొక్క నాయకుల యొక్క సామర్థ్యం పట్ల, అంటే వివేక్ ఆయన ఎన్నికల ముందు పార్టీలో చేరి అంతకుముందు వేరే పార్టీలో కీలకంగా వ్యవహరించి తన కుటుంబంలోనే తన కొడుకుని ఎంపీ చేసుకున్నారు, తన సోదరుని ఎమ్మెల్యే చేసుకున్నారు. ఆయన కూడా పార్టీలో అనేక ఒత్తిళ్లు అధిగమించి మంత్రి పదవి పొందారు. ఇవన్నీ కేవలం దానివల్ల ఏదో ఒక కమ్యూనిటీ, ఒక దళితులకు ఏదో కాంగ్రెస్ ముద్రిస్తుంది అనుకోను. అక్కడ ప్రజల పాలిటిక్స్ అనేది కాంగ్రెస్ లో ఉపయోగపడి ఆయన మంత్రి పదవి పొందారు. ఆయన ఆ విధంగా ఈ మంత్రివర్గ నిర్మాణం అనేది రాజకీయాల్లో యొక్క వాళ్ళ పొలిటికల్ కంపల్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే అలా మంత్రులు అనే వాళ్ళే చాలా మంది మంత్రులు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి అసలు కనీసం అధికారుల పరిపాలన జరుగుతుంది. అధికారులకి నేరుగా మంత్రులు లేకుండా ముఖ్యమంత్రి సమస్యలు నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకి ఢిల్లీ నుంచి వచ్చే ఒత్తిళ్ల ప్రకారం ఆయన పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సెక్రటరియట్కి వెళ్ళి ఒక విషయం మీద సమీక్షా సమావేశం జరిపారంటే, మంత్రులను అధికారులను పిలిచి ఆమె మాట్లాడారంటే అలా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏమిటి అనేది అది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అనేది రాజకీయ ఒత్తిళ్ల మీద మాత్రం పనిచేస్తాయి. దానికోసం డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్, ఎలక్ట్రల్ పాలిటిక్స్ దృష్టిలో ఉంచుకుని వాళ్ళు చేస్తుంటారు. దాన్ని బట్టి వాళ్ళు మంత్రివర్గ కూర్పు కూడా చేస్తుంటారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో కూడా అదే జరుగుతుంది. ముఖ్యమంత్రి అయిన
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 1-2 నెలల్లో తన మంత్రివర్గాన్ని విస్తరిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిజంగా అందుకోసం ఆయన తీవ్రమైన ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా ఇంతకాలం ఆయనకి అవకాశం రాకుండా ఢిల్లీ చుట్టూ సుమారు 40 సార్లు ప్రదక్షిణ చేసినప్పుడు కూడా రాకుండా చివరికి పోర్ట్ఫోలియోలు కేటాయించడానికి కూడా ఢిల్లీ వెళ్ళి 3 రోజుల పాటు పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తే తాను అనుకునే విధంగా చేయలేని పరిస్థితి వచ్చిందంటే అలా ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేస్తుంది? ఒక అస్థిరమైనటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని జాతీయ రాజకీయ పార్టీ అయినా కూడా ఆ పార్టీ ప్రభుత్వంలో ఎవరైనా మన దేశ పరిస్థితుల్లో ఇదే విధంగా సాగుతుంది. మాలిక్ గారు మీరు చెప్పండి. నరేంద్ర గారు మీరు చెప్పిన దాంతో విభేదించారు. ఎందుకంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి అంత పవర్ లేదు అని చెప్పి నరేంద్ర గారు కన్క్లూడ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వేరు, కాంగ్రెస్ ప్రభుత్వం వేరు. బీఆర్ఎస్ రీజనల్ పార్టీ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆ పవర్ వేరుంటుంది. ఇది కొంత నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పాలిటిక్స్ డిఫరెంట్ కాబట్టి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిస్ బీసీస్ ఇలా కాకుండా కొంత పొలిటికల్ ఈక్వేషన్ మారిందని చెప్పాలి. ఇప్పటికీ మీరు అదే మాట మీద నిలబడుతూ ఉన్నారా? నరేంద్ర గారు చెప్పిన తర్వాత కూడా నరేంద్ర గారు ఏమన్నారంటే మీరు చెప్పిన వివేక్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు ఆ మంచి శాఖే ఇచ్చారు మైనింగ్ అని అన్నారు. మీరు అదేం కాదు, మంచి శాఖ ఏం కాదని మీరు అన్నారు. ఎందుకంటే ఈవెన్ సీఎం కూడా ఇష్టపడని పోస్ట్ అన్నారు. ఇప్పటికి కూడా మీరు అలాగే అనుకుంటున్నారా? ఇందాక చెప్పిన అభిప్రాయం మీదే ఉన్నారా? ఎంతో కొంత రిప్రజెంటేషన్ ఇప్పటికైనా దొరికింది అనుకుంటున్నారా? మాలిక్ గారు. నరేందర్ గారు అన్నది ఏంటంటే విధాన పరంగా సోషల్ జస్టిస్ అనేది ఉండాలి. కూర్పులో అది ఓన్లీ పొలిటికల్ ఓరియంటేషన్ తోనే కూర్పు ఉంటది. అది ఏ ప్రభుత్వాలైనా అలాగే ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. అఫ్ కోర్స్ వివేక్ ఒక మంచి శాఖనే వచ్చింది, అంత మాత్రాన దళిత ఉద్ధరణ జరుగుతుందని అనుకుంటాను. అదే 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 అంటే నరేందర్ గారు వెర్షన్ ఆయన ఏమన్నారో చెప్తున్నాను. అయితే ఇక్కడ ఒక్కటి నిజమండి. ఒకటి ఏంటంటే వాస్తవం చెప్పాలంటే నరేందర్ గారు అదేదో అధిష్టానము చేతుల్లో ఉంది, రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు అన్నట్టుగా మాట్లాడారు కదా. నేను ఇక్కడ ఇంకొక యాంగిల్ చెప్తున్నాను. అది ఏం యాంగిల్ అంటే వాస్తవానికి కొన్ని రోజుల నుండి అంటే కాంగ్రెస్ పార్టీ పవర్ను కోల్పోయిన తర్వాత గత 10 సంవత్సరాలు పవర్కు దూరం ఉన్న తర్వాత కొన్ని అంశాలలో వాళ్ళు రియలైజ్ అయినట్టుగా సెంట్రల్ లీడర్షిప్ స్పెషల్లీ కొన్ని అంశాలలో రియలైజ్ అయినట్టుగా ఈ దేశంలో సోషల్ జస్టిస్ను ప్రమోట్ చేయాల్సిన ప్లేస్లో కేవలం ఎస్సీ ఎస్టీలకు కొంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఆ మాటకు వస్తే అంబేద్కర్ ఉన్నప్పుడు అంబేద్కర్ను ఘోరంగా ఇగ్నోర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇందిరాగాంధీ టైంలో వాళ్ళకు కొంత ఇల్లు అటువంటి భూములు భూ సంస్కరణలు అప్పుడు చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు తెచ్చుకున్నారు. దాన్ని కాపాడుకున్నప్పటికీ కొంతవరకు బీసీలను మాత్రం ఇగ్నోర్ చేశాము అని ఎవరు మన రాహుల్ గాంధీ గారు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటూ వీళ్ళలో కొంత తేడా మార్పు వచ్చింది. విధానపరమైన మార్పు ఏమని వచ్చిందంటే ఈ దేశంలో సోషల్ జస్టిస్ కావాలి అంటే బీసీలకు కూడా న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి అంటే కులగణన జరగాలి అని ఒక డిమాండ్ ప్రధానంగా పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా దేశమంతటా కూడా వాళ్ళు కొంచెం ఈ మార్పు కంటే బహుశా రాజకీయాల కోసమా దేనికోసమా తెలియదు కానీ విధానపరంగానే సోషల్ జస్టిస్ మీద స్ట్రెస్ చేస్తున్నారు, ఏది సెంట్రల్ లీడర్షిప్లో. కానీ స్టేట్స్కి వచ్చేసరికి ఇక్కడున్న లోకల్ ఫ్యూడల్ శక్తులు ఇంకా బలంగా కాంగ్రెస్లో ఉన్నాయండి. కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన పార్టీ కనుక ఆ పార్టీలో అప్పట్లో చేరిన ఫ్యూడల్ శక్తులు ఏవైతే ఉన్నాయో, భూస్వామ్య శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ భూస్వామ్య కులాలు ఏవైతే ఉన్నాయో అవే ప్రాధాన్యత వహిస్తుంది. ఇక్కడనే కాదు దేశమంతటా కూడా. అసలు చాలా సందర్భాలలో రాహుల్ గాంధీ ఆలోచనలకు సెంట్రల్ లీడర్షిప్ ఆలోచనలకు ఈ లోకల్ లీడర్షిప్ ఆలోచనలకు కాంట్రవర్సీ వస్తున్నట్టుగా మనం చాలా సందర్భాల్లో అర్థమవుతుంది. హర్యానాలో వీళ్ళు ఓడడానికి, హర్యానాలో 100% గెలుస్తామని అనుకున్నారు, కానీ అక్కడ ఓడడానికి ప్రధాన కారణం ఏమైందంటే వీళ్ళు ప్రధానంగా జాట్ల మీద సోషల్ జస్టిస్ రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నాడో అది గ్రౌండ్ లెవెల్లో టికెట్లు ఇవ్వడంలో కానీ వాటి విషయంలో కానీ ఫెయిల్ కావడంతో అక్కడ బీజేపీ దాన్ని ఎలా క్రియేట్ చేసిందంటే జాట్స్ వర్సెస్ నాన్ జాట్స్ అనే విధంగా క్రియేట్ చేసి అక్కడ ఓడిపోవడానికి కారణం అంటే ఇక్కడ గమనించాల్సింది అక్కడ రాహుల్ గాంధీకి ఉంది, కానీ లోకల్ లీడర్షిప్ వచ్చేసరికి ఈ శక్తులు బలంగా ఉండి ఈ అంటే భూస్వామ్య కులాలకు సంబంధించిన వాళ్ళు బలంగా ఉండి వాళ్ళ వ్యక్తులకి టికెట్లు ఇప్పించుకోవడము, వాళ్ళ వ్యక్తులకి మంత్రి పదవులు ఇట్లా పవర్ చేస్తున్నారు. అయితే సెంట్రల్ లీడర్షిపే ప్రెషర్ చేస్తుంది. మీరు అన్నది వాస్తవం చాలా మట్టుకు. వీళ్ళకు రావడానికి అధిష్టానం పాత్రనే ప్రధానంగా ఉందా అంటే నేను బహుశా అవునని అంటాను. అధిష్టానం పాత్ర వల్లనే బహుశా బీసీ ఎస్సీ ఎస్టీలకు కొంత ప్రాధాన్యత ఈ మాత్రం ప్రాధాన్యతనైనా దొరుకుతుంది. నేను నరేందర్ గారితో ఎక్కడ ఒప్పుకుంటాను అంటే
ఆ వ్యక్తులు ఎవరన్నది కాదు, నిజంగానే వ్యక్తులు తమ కులాలను, తమ ప్రాంతాన్ని, తమ మతాన్ని పక్కన పెట్టి విధానాలు చేసి విధానాలను న్యాయపరంగా అంటే ఏమంటారు జుడిషియస్ గా అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు అమలు పరిచినప్పుడు ఎస్ ఇవన్నీ మనం చూడం. కానీ ఈ దేశ చరిత్ర చూస్తే అలా లేదు. ఈ దేశ చరిత్రలో బయాస్డ్ ఉన్నాయి. పాలసీలే విధానాలు అంటున్నారు, పాలసీలే బయాస్డ్ గా ఉంటాయి. ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ బయాస్డ్ గా ఉంటుంది. కనుకనే ఈ దేశంలో ప్రత్యేకంగా కొన్ని వర్గాలకు స్థానం దక్కితే తప్ప అది న్యాయం జరగదనే స్థాయికి డిమాండ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. నేను ఐ విల్ అగ్రీ విత్ ది నరేందర్. ఈ పాలసీ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అన్బియాస్డ్, దెన్ ఇట్ ఈస్ గుడ్. బట్ ఇట్ వాజ్ నాట్ హ్యాపెన్ డ్యూరింగ్ లాస్ట్ 75 years. ఇట్ ఇస్ ద ఎవిడెన్స్. సో దట్స్ వై ద ప్రాంతాల పరంగా కావచ్చు, వర్గాల పరంగా కావచ్చు, కులాల పరంగా కావచ్చు, లింగపరమైన కావచ్చు, మతాల పరంగా కావచ్చు డిమాండ్లు వస్తున్నాయి. ఎప్పుడొస్తే డిమాండ్లు జుడిషియస్ గా పాలసీని ఇంప్లిమెంటేషన్ వచ్చేవి కాదు, వస్తున్నాయి. అయితే మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటాను, అధిష్టానం ఒత్తిడి మేరకు, అధిష్టానము పాలసీ విధానం మేరకు కొంత తెలంగాణలో కూడా రెడ్ల ఆధిపత్యం కొంత తగ్గి నాన్ రెడ్డిలకు కొంత ప్రాధాన్యత పెరుగుతున్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. అదే సమయంలో బీసీలకు, ముస్లింలకు ఇంకా సరైన స్థానం అంటే పూర్తి పరంగా సరైన స్థానం అయితే ఇంకా లేదు అని మాత్రం నేను చెప్పదలుచుకుంటాను. థ్యాంక్ యూ మాలిక్ గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి, ఓవరాల్ గా ఇది రేవంత్ రెడ్డిని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది ఫ్యూచర్ లో ఈ పరిణామాలు? ఎందుకంటే ఇది కొంత ముఖ్యమంత్రికి, సెంట్రల్ లీడర్షిప్ కి, ఈవెన్ మాలిక్ గారు చెప్పినట్టు స్టేట్ కి, సెంటర్ కి, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ గా నడుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గానే టీడీపీని, బీజేపీని కూడా కొంత సపోర్ట్ చెప్పిన కొంత స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ అధిష్టానం తీసుకున్న నిర్ణయం స్పష్టంగా తెలియజేసిన క్రమంలో ఇది రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ని, రేవంత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ని, కాంగ్రెస్ లో ఆయన డెసిషన్ మేకింగ్ పవర్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది? అంటే ఇది ఒక రేవంత్ రెడ్డి సంబంధించిన విషయం కాదు, జాతీయ పార్టీలో ఇది ఒక సమస్య అన్నమాట. ప్రాంతీయ స్థాయిలో రాష్ట్రాల్లో బలమైన నాయకులను ఎవరినో కూడా జాతీయ పార్టీలు సహించే స్థితిలో లేవు. వాళ్ళు ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఓడించడం కోసం, ఎన్నికల్లో గెలుపొందడం కోసం వాళ్ళు ఉపయోగించినప్పుడు కూడా తమ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు బలమైన నాయకులు అక్కడ ఉండటానికి తమ యొక్క ఇమేజ్ కాకుండా, తమ యొక్క మద్దతు లేకుండా సొంతంగా ఓట్లు ఇచ్చి గెలిపించేటువంటి నాయకులు అని వాళ్ళు సహించే పరిస్థితి ఇవాళ బీజేపీలో లేదు, కాంగ్రెస్ లో లేదు. అటువంటి పరిస్థితే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు అంతా కూడా దాదాపు వాళ్ళందరూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాలూచి పడిపోయి వాళ్ళ ప్రభావం కింద పనిచేసిన నాయకులు ఉన్నారు. అందుకనే గత ఎన్నికల్లో ఇవాళ మంత్రివర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తులకి బీఆర్ఎస్ నామమాత్ర పోటీగా అభ్యర్థులను పెట్టారు. వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డి ఓడితే చాలు, మిగతా వాళ్ళు అవసరం లేదు అన్నట్టుగా కూడా వ్యవహరించారు అనమాట. కాబట్టి ఆ పరిస్థితి కాంగ్రెస్ కి అధికారంలో రావడానికి వరకు సహకరించింది. కానీ తర్వాత రేవంత్ రెడ్డి తన సొంత బలమైన నాయకుడిగా ఎదగటం అనేది వాళ్ళకి సహించలేకపోతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అసలు తను అన్ని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకుడిగా చూడలేదు, ఒక బయటవాడిగా ఇవాళ కూడా చూస్తున్నారు. అతను కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. తనతో గతంలో తెలుగుదేశంలో కానీ లేకపోతే ఇతర ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పర్సనాలిటీ క్లాష్ ఏముందో ఇది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఇబ్బంది కలిగిస్తుంది. అందుకునే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ని బ్లాక్ మెయిల్ చేసే రీతిలో మీరు కనుక నన్ను వదులుకుంటే, నన్ను కనుక దించాలని చూస్తే నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని బీజేపీతో ఢిల్లీలో సన్నిహితంగా ఉన్నాను సంకేతాలు ఇవ్వటం, నేను నా పుట్టుకే బీజేపీలో అని ఆ విధంగా ఆయన బహిరంగంగా మాట్లాడటం ఇవాళ ఏ కాంగ్రెస్ నాయకుడిగా ఆ విధంగా మాట్లాడలేడు. ఒక విధంగా ఇండైరెక్ట్ గా వాళ్ళకి కాంగ్రెస్ ని ఒక నాయకత్వాన్ని నేను లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఉండదు అన్నట్లు కూడా ఒక సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా కేవలం 3 చోట్లే ప్రభుత్వాలు ఉండడంతో రేవంత్ రెడ్డిని కాదని వాళ్ళు తనని కాకుండా ఇంకొకరు ఎవరినైనా సరే ముఖ్యమంత్రి చేస్తే ప్రభుత్వం ఏ మాత్రం ఉంటుందంటే ఒక భయం ఉంది. విధంగా రేవంత్ రెడ్డిని కనుక పూర్తిగా స్వేచ్ఛ ఇస్తే అలా కాంగ్రెస్ లేకుండా ఆయన సొంత ప్రభుత్వం హైజాక్ చేస్తాడు అనేటువంటి భయం ఉంది. ఈ విధంగా పరస్పరం నమ్మకం లేకపోవడంతో, ఒకరి మీద ఒక విశ్వాసం లేకపోవడంతో అదే ఎవరికి వాళ్ళు కూడా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది రాజకీయాల్లో ఇప్పుడు కేంద్రంలో కనుక కాంగ్రెస్ బలమైనటువంటిగా ఎదిగితే, మరొక 2-3 రాష్ట్రాల్లో కనుక కాంగ్రెస్ అధికారం రాగలిగితే తెలంగాణలో కూడా వాళ్ళకి కేంద్ర నాయకత్వం పట్టు పెరుగుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొంచెం భయపడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు అది లేదు కాబట్టి
ఈ రేవంత్ రెడ్డిని వాళ్ళు ఒకలా ఆయన మార్చలేరు, ఉన్నప్పుడు ఆయన స్వేచ్ఛ ఇచ్చి స్వేచ్ఛగా పనిచేసే విధంగా కూడా చేయలేరు. అందుకనే ఈ విధంగా ఒక డైలమాలో కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి విషయంలో ఉన్నట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా ఈ అంశం గురించి ఏమనుకుంటున్నారో కన్క్లూడ్ చేయండి. మాలిక్ గారు, నరేంద్ర గారు 1-2 minutes లో. ముందు మాలిక్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం పాయింట్స్ లో నరేందర్ గారితో కొంత నేను విభేదించవచ్చు. అది ఎట్లా అంటే అధిష్టానం రాహుల్ గాంధీ మరియు ఇతర అధిష్టానం కొంత పాలసీ పరమైన చేంజెస్ ని కోరుకుంటుంది. వాళ్ళ మాటలను కానీ వాళ్ళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్స్ లో వాళ్ళు చేసిన తీర్మానాలను బట్టి వాటిని చూసినప్పుడు ఈ దేశంలో సోషల్ జస్టిస్ ఎజెండాను మేము ఓన్ చేసుకోవాలనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే ఎజెండాతోనే ముందుకు పోతుంది. ఎప్పుడైతే బీజేపీ మతాన్ని వాడుకుంటుందో అదే మతంతో బీజేపీని ఎదుర్కోవడం కష్టం అవుతుంది. కానీ అదే మతంలో ఉన్న కులాలన్నింటికీ న్యాయం జరగాలనే డిమాండ్తో ముందుకు పోయినప్పుడు కొంత మనం ఎదుర్కోగలమనే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ కోణంలో చూసినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న చోటనన్నా జరగాలి. అందుకని ఇక్కడ కులగణన చేశారు. కర్ణాటకలో కూడా మళ్ళీ సవరిస్తామంటున్నారు. ఆ ప్రయత్నం కూడా కర్ణాటకలో కూడా జరుగుతుంది. అట్లా పాలసీ పరంగా సోషల్ జస్టిస్ ఎజెండాను మోస్తున్న క్రమంలో బహుశా రేవంత్ రెడ్డిని కొంత డామినేటెడ్ క్యాస్ట్ ని కొంతవరకు ఉన్నా మిగతా బీసీ ఎస్సీ ఎస్టీలను కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి అనే విధంగా బహుశా అధిష్టానం ఒత్తిడి తెస్తుండొచ్చు. దానివల్ల రేవంత్ రెడ్డికి జరిగే నష్టం ఏమి లేదు నేను అనుకోవడం. అంటే ఫ్రీడమ్ ఇవ్వట్లేదంటే పాలనలో ఎప్పుడు ఫ్రీడమే ఉంటుంది. వ్యక్తులను ఎవరు చేర్చుకుంటారు ఏం కథ అనే ఆ విషయంలో కొంత పాలసీ పరంగా కట్టుబడి ఉండండి, మనం ఇలా అనుకుంటున్నాం కదా నేషనల్ లెవెల్లో అనే విధంగా బహుశా రేవంత్ రెడ్డికి నచ్చ చెప్తుండొచ్చు. స్వేచ్ఛ ఉంటుంది. బహుశా రేవంత్ రెడ్డికి దీనివల్ల నష్టం జరుగుతుంది లేదా అంటే ఆయన ఇంకో వైపు చూస్తాడు అని నేను మాత్రం అనుకోవట్లేదు. అలా మొన్నటేదో అంటే అక్కడ సందర్భం వచ్చింది కనుక దత్తాత్రేయ పిలిచాడు కనుక ఆయన నిజంగా కూడా హిస్టరీ ఉంది. ఆయన పనిచేశాడు చిన్నప్పుడు ఏబీపీలో పనిచేశాడు, వాళ్ళకి సంబంధించిన పత్రికలో పనిచేశాడు. ఆ తర్వాత టీడీపీలో ఉన్నాడు, చివరికి కాంగ్రెస్కి వచ్చాడు కనుక దాన్ని ఇక ఎవరైనా వ్యక్తిగతంగా ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాలలో అలా చెప్పేస్తారు. కానీ అంత మాత్రాన ఆయన బీజేపీ వైపు చూస్తుండు అని నేను మాత్రం అనుకోవట్లేదు. ఆయనకు వచ్చిన నష్టమేం లేదు. ఆయనను ముఖ్యమంత్రిగా ఉంచుతూనే వాళ్ళ ఎజెండాను అమలు పరిచే ప్రయత్నం బహుశా అధిష్టానం చేయవచ్చు. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ మాలిక్ గారు. నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే కాంగ్రెస్ కూడా ఎజెండాలో అంత స్పష్టతమైన లేదు. బీజేపీ ఎప్పుడైతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఓబీసీ ఎజెండా పట్టుకొచ్చి కాంగ్రెస్కి ఇతర ప్రతిపక్షాల యొక్క ప్రతి బలాన్ని కనుక వాళ్ళు తగ్గించగలిగారు, బీజేపీ ప్రాబల్యం పొందారు, ఓబీసీకి పెద్ద ఎత్తున ఆకర్షించగలిగిందో అప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ ఎజెండాతో వచ్చారు. అయితే అసలు ఇవాళ కాంగ్రెస్ కి బలం రాహుల్ గాంధీ, బలహీనత కూడా రాహుల్ గాంధీ. ఈయన ఇందాక మాలిక్ గారు హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నారు. అక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ బృందం. వీళ్ళు వెళ్ళి స్థానికంగా అక్కడ జోక్యం చేసుకుని వీళ్ళ చుట్టూ చేరిన వాళ్ళకి వీళ్ళు సీట్లు ఇప్పించి అక్కడ స్థానికంగా నాయకత్వాన్ని పక్కన పెట్టి చేయటం వలన అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా 2 రాష్ట్రాలు కూడా నష్టపోయింది వీళ్ళ మితిమీరిన జోక్యం వలన. వాళ్ళ కాంగ్రెస్ లో ఎఫ్ఐసి అసలు రాజకీయాలు ఎలాంటి రాజకీయమైనటువంటి ప్రాతిపదిక లేకుండా ఇప్పుడు కేరళలో కేసీ వేణుగోపాల్ కాపాడటం కోసం శశి తరూర్ అయినటువంటి అతన్ని 4 సార్లు ఎంపీ గెలిచి సొంతంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి రాహుల్ గాంధీ సోనియా గాంధీ యొక్క మద్దతు లేకుండా 1500 వ్యక్తిని అటువంటి బలమైన వ్యక్తులంతా కూడా పక్కకు నెట్టివేసి ఎలాంటి ప్రజల్లో మద్దతు గాని పెద్ద ప్రాబల్యం లేని వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ చుట్టూ చేరి ప్రాధాన్యత వహించడం వలన కాంగ్రెస్ ఇవాళ అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. అటువంటిది ఒక సవాలు కూడా ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితులు సహజంగానే రేవంత్ రెడ్డి లాంటి జనంలో కొద్ది గొప్ప క్రేజ్ ఉన్న నాయకులకి ఇబ్బంది కలిగిస్తాయి. అంతవలన రేవంత్ రెడ్డి వెళ్ళిపోయి బీజేపీలో అసలు బీజేపీలో వెళ్తే తన భవిష్యత్తు ఉండదని గ్రహించి ఆయన బీజేపీ వెళ్ళకుండా కాంగ్రెస్కి వచ్చాడు తెలివిగా. కాబట్టి ఆ విధంగా ఒక విధంగా బెదిరింపు కోసం మాత్రం ఉపయోగిస్తున్నాడని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. థ్యాంక్ యూ మాలిక్ గారు. ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటి చర్చ